వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి మనకి ఎఫ్1 మూవీ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఎఫ్1 మూవీ అన్నాను మీరు వచ్చేసి అనిల్ రావిపూడి ఎఫ్1 అనుకోకండి. ఇది వచ్చేసి మనకైతే హాలీవుడ్ మూవీ అనమాట. అండ్ మొత్తం ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది భయ్య. హాలీవుడ్ ఈజ్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అలా చెప్పానంటే అండ్ మెయిన్ వచ్చేసి ఇది మొత్తం సినిమా అంతా మనకి రేసింగ్ మీనే వెళ్తుంది అనమాట. అండ్ మీకు ఎవరికైనా ఈ కార్లు రేసింగ్ సీన్స్ ఇలాంటివి నచ్చితే మాత్రం ఈ సినిమా అయితే మీకు ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి అయితే ఒక చెప్పక్కర్లేదు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బయటన, అది మీ అందరికైతే తెలిసిందే. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా వచ్చేసి మనకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూ ఉంటారు, గ్రిప్పింగ్ ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ కార్ సీన్స్ అయితే మనకి చాలా బాగా తీశారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి స్టోరీ ప్లాట్ ఒక చిన్నదైనా మన తీసే డైరెక్షన్ కానీ, అక్కడికి వెళ్ళే స్క్రీన్ ప్లే కానీ, అక్కడికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అక్కడికి వచ్చే ఏ లాట్ ఆఫ్ సీన్స్ కానీ మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటాయి, గ్రిప్పింగ్ ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ క్లైమాక్స్ వచ్చిన కొన్ని సీన్స్ అయితే మనకి బాగా పండి అని చెప్పొచ్చు. అండ్ అక్కడికి వచ్చే చేజింగ్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చే కొన్ని విజువల్స్ కానీ అండ్ బెల్లే చూపించారనమాట. అండ్ మెయిన్ ఈ మూవీకి ఫస్ట్ ఎవరైతే గ్రేట్ జాబ్ చేశారంటే కెమెరామ్యాన్ భయ్య. ఏమైనా యాంగిల్స్ చూపించాడు, అసలు మనమే ఏదో డ్రైవ్ చేస్తున్నట్టు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ 4DXలోకి వెళ్ళి మనకి స్పెట్స్ పెట్టుకొని చూస్తే మనకి ఆ ఫీల్ వస్తుంది. బట్ ఈ మూవీ అయితే అంటే మీ దగ్గర ఉన్న ఏ థియేటర్కి వెళ్ళినా మనం తోలినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ కెమెరామ్యాన్ అలా చూపించాడు దిస్ మూవీని. అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్సెస్, రేసింగ్ సీన్స్ కానీ, క్లైమాక్స్ వచ్చిన ఒక 50 minutes రేసింగ్ సీన్స్ కానీ ఈజ్ ఆసమ్ అని చెప్పొచ్చు భయ్య. అంత బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఏమంచి ప్రెడిక్టబుల్గా ఉంటుంది స్టోరీ, బట్ మనం అనుకుంది అయితే అక్కడ జరగదు అనమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సినిమాలోని. మన హీరో దగ్గర, మన విలన్ దగ్గర వచ్చి కొన్ని సీక్వెన్సెస్ కానీ, అక్కడికి వచ్చే మనకి డెలివరీ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి మనం బాగా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారనమాట. అండ్ ఏమైనా చేజింగ్ సీన్స్ భయ్య, కార్ సీక్వెన్సెస్ అయితే మనకైతే బుర్ర లేపారనమాట. అండ్ మెయిన్ ఈ మూవీలో నాకు కొద్ది అర్థం కాలేదు, ఎందుకంటే F1లో మనకు కొన్ని అర్థం కావన్నమాట. అంటే రేసింగ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సీన్స్ అనేవి మనకి అంతగా తెలియదు అనమాట. ఆ F1 గురించి ఎవరికైతే బాగా తెలుస్తుందో అండ్ కార్ సీక్వెన్సెస్ వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చేస్తుంది భయ్య. అండ్ నాకు తెలియకపోయినా బేసిక్లీ ఈ రేసింగ్ ఎలా ఉంటుందని మన అందరికీ తెలిసిందే. బట్ స్టార్ట్ అయిన ఒక 5 minutes మాత్రం మనకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అక్కడి నుంచి మాత్రం ఊపందుకుంటుంది అండ్ ప్రతి ఒక్కరికి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ వచ్చిన 2-3 సీన్స్ దగ్గర మనకి లైట్గా అర్థం కావు, మిగతా అన్ని సీన్స్ దగ్గర చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ హీరో వచ్చేసి గ్రేట్ జాబ్ మ్యాన్. అండ్ మనం మూవీ చూస్తున్నప్పుడల్లా ఏదో మనం తోలినట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి మన కోచ్ వచ్చేసి హీరోలాగా అనిపిస్తుంది అనమాట. అంత బాగా చూపించారు. అండ్ థియేటర్ మీద అండ్ ఎక్కడ ల్యాగ్ ఉండదు, నీట్గా ప్రజెంటేషన్ చేస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కు న్యాయం చేశారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. అండ్ ఈ డైరెక్టర్ వచ్చేసి మనకి టాప్ గన్ మూవీ మీ అందరూ చూస్తూ ఉంటారు. అండ్ ఆ టాప్ గన్ డైరెక్టర్ అయితే తీయడం అయితే జరిగింది. అందుకే ఇంత బాగా అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి దీని మూవీస్ అంటే F1 ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఈజ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ వాటితో పోల్చుకుంటే నాకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చింది అనమాట. ఎందుకు బాగా నచ్చిందంటే అది మీ థియేటర్లో చూస్తేనే మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇలాంటి మూవీస్ రివ్యూస్ చెప్తే మీకు అంత ఆకట్టుకోవు. అండ్ మీరు థియేటర్కి వెళ్ళి మీరు ఒకసారి ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి కార్ రేసింగ్ సీన్స్ అండ్ కార్ని చూస్తే వాళ్ళకి కూడా తోలాలనిపిస్తుంది. అండ్ చాలామందికి పిచ్చి ఉంటుంది. బట్ జనరల్లీ కొంచెం మనీలాగా ఇలాంటివి మనం అలా ఊహల్లో ఉండిపోతాం అనమాట. అది ఈ మూవీ మీరు థియేటర్లో కానీ చూస్తే మాత్రం అది మీరు తోలినట్టు అనిపిస్తుంది. అండ్ మీరు అనేది ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ అవుతారు అనమాట. అండ్ వెరీ గుడ్ జాబ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. మనకి నీట్గా చూపించారు. అండ్ 2 గంటలు ఎక్కడో ల్యాగ్ లేకుండా నీట్గా చేశారు. అండ్ బీజిఎం కూడా తగ్గట్టుగా ఇచ్చుకున్నారు. అండ్ కార్ సీక్వెన్సెస్ కానీ, అక్కడికి వచ్చే సీక్వెన్సెస్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆ చేజింగ్ సీక్వెన్సెస్ అయితే చెప్పక్కర్లేదు. ఏ కెమెరామ్యాన్ అయితే గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అతను ఎంత పొగిన తప్పలేదనమాట. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4.5 వేస్తూ ఇస్తున్నాం భయ్య. చాలా బాగుంటుంది అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకే ఎవరైనా వీకెండ్కి మంచిగా చిల్ అయ్యే మూవీ కావాలి భయ్య అంటే మీ ఫ్రెండ్స్తో అయితే ఇది వెళ్ళి అలా ఎంజాయ్ చేసాను అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్, అలా లైక్ కూడా చేయండి.